నిన్న రిలీజ్ అయిన ఒరిజిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా దారపనేని గారు మన దగ్గర ఉన్నారు. ఆ సినిమా బాగుందని బాగోలేదని ఒక వెబ్సైట్ రివ్యూతో చాలా హట్ అయ్యారు ఈయన. అసలు ఏంటి ఆ రివ్యూ గొడవ ఏంటో మాట్లాడదాం. సార్ చెప్పండి. సినిమా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కరెక్ట్. ఎప్పుడైనా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, నిన్న 5 థియేటర్లకు వెళ్ళాం. 5 థియేటర్లో అందరూ ఆడియన్స్ని అబ్జర్వ్ చేశాం. ప్రతి 2-3 నిమిషాలకి నవ్వులు. ప్రతి ఒక్క ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్. సినిమా అయిన తర్వాత మాట్లాడితే ఒక్కడు కూడా నెగిటివ్ చెప్తాడేమో, ఏంటి నెగిటివ్ అని తెలుసుకుందామని. నో నెగిటివ్స్. ఈవెన్ ఇఫ్ యూ గో టు బుక్ మై షో, అది రేటింగ్ 1 ఉంటుంది. టికెట్ కొన్నవాడే రాయగలుగుతాడు. సో ఆ రేటింగ్ చూస్తే 9.6 ఉంది. థియేటర్లు చూస్తే ఫుల్గా ఉన్నాయి. అన్ని వెబ్సైట్స్, మీడియా వాళ్ళు, మీరందరూ చాలా చోట్ల రివ్యూస్ బాగా ఇచ్చారు. అది కాదు, ఈడెవడో పూల చొక్కాయని వాడేదో టమాటాలని ఏదో ఇస్తున్నాడంట. నాకు నిన్నే తెలిసింది. వాడు అసలు సినిమానే చూడకుండా వాడు ఎక్కడుంటాడో కూడా తెలియదు. అరే పూల చొక్కాయ్, మూసు కూర్చోరా, నీకు దమ్ముంటే సినిమా తీ, నేను రివ్యూ ఇస్తా. నువ్వు పూల చొక్కాయినా అసలు నీకు టమాటాలు ఉన్నాయా లేవా నేను చెక్ చేసి చెప్తా. నువ్వెవడరా రివ్యూ ఇవ్వటానికి? నీ మీద యాక్షన్ తీసుకుంటున్నావు. దమ్ముంటే రా, మాట్లాడు నాతో. పాపపు కూడు తినొద్దు. నువ్వు అడిగిన 40,000 కాదురా, నీకు 1,00,000 ఇస్తా. కాకపోతే నువ్వు రివ్యూ రాయటానికి కాదు, నీకు నన్ను ఫ్రెండ్గా చేసుకో, నీకు హెల్ప్ చేస్తా. నాకు ఏంటి రివ్యూకి డబ్బులు అడిగాడు. ఏంటి 40,000 ఇస్తే రివ్యూ బాగా ఇస్తానన్నా? నిజమా? అడిగాడు. ఓకే. సో రివ్యూకి 40,000 ఇస్తే బాగా వేస్తా అన్నాడు. నేను 40,000 కాదు, 1,00,000 ఇవ్వడానికి రెడీ, కానీ రివ్యూ రాయొద్దు. నువ్వు 5 రివ్యూ రాయద్దు. వీడిని పెంచి పోషించడం అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా. ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తే ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలు కింగ్డమ్ కానీ, హరిహర వీరమల్లికి కానీ, వాళ్ళకి ఇంకా పెద్ద తెట్టు, వాళ్ళని 10 లక్షలు అడగొచ్చు. అంటే ఈ రాంగ్ వేలో వెళ్ళి సినిమానే చూడలే వాడు, చూడకుండా కూడా రివ్యూలు ఇస్తున్నాడు. ఇటువంటి పూల చొక్కాయల్ని, టమాటాలని నులిమేయాలి. దానికి యాక్షన్ నేను తీసుకుంటున్నా. మిగతా వాళ్ళందరిని కలుపుకొని, వాడు ఒక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు, నలిపేయటం ఖాయం. అంటే రాజాగారు ఈ రివ్యూ రాసేవాడు ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నాడా? ప్రొడ్యూసర్ని భయపెట్టి రివ్యూలు రాస్తున్నారని మీ ఒపీనియనా? దాని మీనింగ్ అదే కదా. వాడు రాసే రివ్యూలు వాడు ఫీల్ అయిపోతాడు. నేను రాసే రివ్యూలని నేను అసలు వాడికి ఏం అర్హత ఉంది? నువ్వు ఏం చదువుకున్నావురా? అసలు నిన్ను చూస్తే మెంటలీ ఇంబ్యాలెన్స్ ఉన్నావు నువ్వు. అసలు జనమైన వాడి రివ్యూలు ఎలా చూస్తున్నారు? వాడు మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు, పిచ్చి కుక్క వాడు. వాడిని తాట తీయటం ఖాయం. నీకు ఉంటుందిరా రే పొలచొక్కాయి, నీ అంత తెలుస్తా, వస్తున్నా. అంటే ఫర్దర్గా ఇలాంటి రివ్యూస్ కానీ, ఇలా పెద్ద సినిమాలని కిల్ చేసేవాళ్ళని కానీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్రొడ్యూసర్స్ అంతా ఏకమవుతారా? దిల్ రాజు గారు కానీ, నాగవంశీ కానీ, మైత్రి మూవీస్ వారంతా ముందుకు వస్తారంటారా? నాకంటే ఎక్కువ వాళ్ళకే అవసరం ఇది. ₹1,00,00,000 మూవీలు పెట్టి సినిమా చేస్తున్నారు. వాళ్ళకి తెలిసింది సొల్యూషన్ కనుక్కుంటున్నారు, దీన్ని ఎలా అరికట్టాలని. దానికి చట్టాలు, సెక్షన్లు తిరిగేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి శిక్ష పడేలా, ఇంకొకటి ఇటువంటి చేయకుండా బుద్ధి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. నేను కూడా అందులో భాగస్వామిని అవుతాను. అది లేట్ చేయకుండా త్వరగా చేయాలని చెప్తున్నాము. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నీకు హెల్ప్ చేయమంటే రా, ఇక్కడికి రా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా చేయాలో చేస్తాము. ఇట్లా తప్పుడు మార్గాల్లో వెళ్ళి మీ ఫ్యామిలీస్ కూడా చెప్తున్నాం, మీ వెనకమాల ఉండే నీ మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్ కూడా, అమ్మ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అటువంటి వాడు పెట్టే కూడు తినొద్దు మీరు, రక్తపు కూడు అది. చాలామంది కష్టాన్ని దోచుకుంటున్నాడు వాడు. అటువంటి కూడు మీరు తినొద్దు. వాడు మంచి మార్గంలో వెళ్ళేలాగా, వాడు ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్ నుంచి సరిగ్గా మనిషి మానవత్వంతో తయారయ్యే మనిషిగా తయారు చేయండి మీరు కూడా. ₹1,00,00,000 ఖర్చు పెట్టి ₹100 ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే అది ఆడియన్ దాకా వెళ్లకుండా దళారులాగా తయారయ్యి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ మూవీ ఇండస్ట్రీని కిల్ చేయడానికి వీళ్ళు రేపు ఇంకా పెరిగిపోతారు పుట్టగొడుగుల్లాగా. ఇది ఒక మాఫియా అవుతుంది. నేను చెప్పేది అది. స్టార్టింగ్లోనే దాన్ని ఇప్పుడు కారుకి 4 చక్రాలు ఉంటాయి చెప్పాను. జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే, 1 చక్రం జర్నలిజం అని. అసలు వాడు జర్నలిస్టే కాదు. వాడు ఎక్కడో వెబ్సైట్ పెట్టుకొని రాసి కారుకి చక్రానికి పంచర్ అయితే కారు ముందుకెళ్తే టైర్ అంతా నలిగిపోతుంది, టైర్ పనికిరాదు. అందుకని కారు ఆపి మనము ఆ టైర్కి అక్కడే పంచర్ వేస్తే, ఇటువంటి వాళ్ళని ఏరి పారేస్తే కారు సరిగ్గా వెళ్తుంది, సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు వేరాలి, వాళ్ళు కారు పంచర్ వేయాల్సిందే, పంచర్ని వేయాల్సిందే. ఇటువంటి పూల చొక్కాయల్ని నులివేయటం ఖాయం. కబడ్దార్, ధైర్యం ఉంటే రా, మాట్లాడదాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా మెంటల్లీ బ్యాలెన్స్ ఉండుంటే, టమాటాలు కనుక నీ దగ్గర ఉండుంటే, నీ దగ్గర 2 టమాటాలు లేనప్పుడు నువ్వు 1 టమాటా మాకెలా ఇస్తావురా పూల చొక్కాయ? ఓకే అండి. ఇది రాజాగారు ఆవేశం, ఆయాసం అన్నీని. అంటే ఒక సినిమా ఎంతో కష్టపడి ప్రజల ముందుకు తీసుకొస్తే రివ్యూ రైటర్స్ చేసే దారుణమైన రివ్యూల వల్ల మేము దెబ్బతింటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.